మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలంలో 2000 మంది పోలీసులతో బందోబస్తు చర్యలు చేపట్టినట్లు నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఆలయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశామని, నల్లమల ఘాట్ రోడ్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా 6 డ్రోన్ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. శ్రీశైలంలో భద్రతా ఏర్పాట్లపై జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్తో మా ప్రతినిధి ముఖాముఖి. ఈ నెల 19 నుంచి శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయి. మార్చి 1వ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 26వ తేదీన శ్రీశైలంలో ఘనంగా శివరాత్రి నిర్వహిస్తారు. దీనికి సంబంధించి శ్రీశైలంలో ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టారనే విషయాలు మనతో మాట్లాడడానికి కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ గారు ఉన్నారు. సార్ నమస్తే. ప్రధానంగా శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలకి లక్షలాది మంది భక్తులు వస్తారని చెప్తున్నారు. ప్రధానంగా పోలీసుల పాత్ర చాలా కీలకం. ఎట్లాంటి భద్రతా చర్యలు చేపట్టారు? దాదాపు 2000 మంది పోలీసుతో మన బందోబస్తు అరేంజ్ చేయడం జరుగుతుంది. ఈ బందోబస్తులో 2 భాగాలు. ఒకటి టెంపుల్ చుట్టూ అంటే క్యూ లైన్ మెయింటెనెన్స్, తర్వాత భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా క్యూ లైన్ మెయింటెనెన్స్ చేసుకుంటూ అందరికీ మంచిగా దర్శనం అరేంజ్ చేయడం ఒక భాగము. రెండో భాగము ట్రాఫిక్ మేనేజ్మెంట్. మన ఆంధ్ర వైపు నుంచి తెలంగాణ వైపు నుంచి వేలాది వెహికల్స్ వస్తాయి. అక్కడ సింగిల్ రోడ్ ఉన్నాయి కాబట్టి ట్రాఫిక్ మేనేజ్మెంట్కి సపరేట్ అరేంజ్ చేయడం జరిగింది. సో అట్ అ టైం 20,000 మంది హోల్డింగ్ ఏరియాలో ఉన్నట్టు అక్కడ సౌకర్యాలు ఇవ్వడం జరిగింది. సో దానికి తగినట్టు పార్కింగ్ ఏరియాలు, హోల్డింగ్ ఏరియాలు, వెహికల్స్కి కూడా కొన్ని ఎమర్జెన్సీ హోల్డింగ్ ఏరియాస్ అరేంజ్ చేయడం జరిగింది. ఓవరాల్ మేజర్లీ 25th, 26th మనకి మ్యాక్సిమం భక్తులు వస్తారు. బట్ నిన్నటి నుంచి మన బందోబస్తు ప్రారంభమైంది. దీంతోపాటు సీసీటీవీ కెమెరాస్ మనం అరేంజ్ చేశాము. డ్రోన్ కెమెరాస్ దాదాపు 6 డ్రోన్స్ కూడా భక్తులు క్యూ మేనేజ్మెంట్ కావచ్చు లేదా వెహికల్ మూవ్మెంట్ కావచ్చు, ఇది మానిటర్ చేయడానికి 6 డ్రోన్ కూడా మనం యూజ్ చేయడం జరిగింది. దీంతోపాటు కంట్రోల్ రూమ్, దాంట్లో అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు సో అక్కడ సీసీటీవీ కెమెరాస్లో కూర్చొని అన్ని మానిటర్ చేసినట్టు అరేంజ్ చేయడం జరిగింది. దీంతోపాటు కార్ అలాంటివి ఏదైనా బ్రేక్ డౌన్ అయితే మనం టోయింగ్ రోప్స్ ఏమున్నాయో అది సపరేట్గా 2-వీలర్లో పంపించి పక్కన ఉన్న ఇంకొక కార్ టో చేసి పక్కన జరిపించి ట్రాఫిక్ మూవ్మెంట్ మనం కంటిన్యూ చేసేలాగా ఈసారి కొత్తగా అది అమలు చేయడం జరుగుతుంది. ప్రధానంగా శ్రీశైలంలో పాతాళ గంగా అనేది ఘాట్ ఉంది. ఆ ఘాట్లో ఎక్కువ మంది స్నానాలు చేస్తుంటారు. అక్కడ ఎట్లాంటి చర్యలు? సో పాతాళ గంగాలో కూడా ఒక డిఎస్పీ స్థాయి అధికారితో బందోబస్తు అరేంజ్ చేయడం జరిగింది. దీంతోపాటు మన ఫిషరీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఇక్కడ ఫిషర్మెన్ అంటే ట్రైన్డ్ స్విమ్మర్స్ ఎవరు ఉన్నారో స్విమ్మర్స్ని కూడా అక్కడ అవాంఛనీయ సంఘటన జరగకుండా పెట్టుకున్నాము. ప్లస్ ఒక ఎస్డిఆర్ఎఫ్ టీం కూడా మనకి అందుబాటులో ఉన్నట్టు వీ హ్యావ్ కెప్ట్ మేడ్ ద అరేంజ్మెంట్స్. భక్తుల రద్దీ ఎక్కువ ఉండడం వల్ల అక్కడ సిగ్నల్ ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ఆ కెపాసిటీ ఉంటుంది ఆ టవర్కి. సో మన కమ్యూనికేషన్ కూడా వైర్లెస్ కమ్యూనికేషన్ టెంపుల్ అథారిటీస్కి, పోలీస్కి కోఆర్డినేషన్ ఉన్నట్టుగా సో మన మైక్ సెట్స్, వైర్లెస్ సెట్స్ అందరికీ ఎస్ఐ అండ్ అబవ్ ర్యాంక్స్కి మనం వైర్లెస్ సెట్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడైనా ఏదైనా ఇష్యూ అయితే ఇమీడియట్లీ కంట్రోల్ రూమ్కి ఇన్ఫార్మ్ చేస్తే కంట్రోల్ రూమ్ నుంచి తగిన కోఆర్డినేషన్ టీమ్ రియాక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్గా అక్కడికి వచ్చే భక్తులు ఏదైనా పోలీసులను కాంటాక్ట్ చేయాలన్నా లేకపోతే ఏదైనా సహాయం కావాలన్నా ఎట్లాంటి? సో ఒకటి కంట్రోల్ రూమ్ ఉందండి. కంట్రోల్ రూమ్లో హెల్ప్ డెస్క్ ఉంటుంది. సో కంట్రోల్ రూమ్కి వచ్చి ఏదైనా మనకి చెప్తే కంట్రోల్ రూమ్ ద్వారా. ఇంకొకటి ఏమంటే అన్ని ప్లేసెస్లో మైక్ సెట్ అరేంజ్ చేయడం జరుగుతుంది. సో ఇంకొకటి ఏమంటే అక్కడ చాలామంది పోలీసులు కనిపిస్తూ ఉన్నారు. దగ్గర ఉన్న పోలీసు ఎవరు కనిపించినా వాళ్ళకి ఏదైనా సమస్యలు తెలుసుకుంటే వాళ్ళు కూడా హైయర్ అప్స్ కానీ కంట్రోల్ రూమ్ దృష్టికి తీసుకొస్తే ఇమ్మీడియట్ హెల్ప్ ఏముంటుందో మనం ఇస్తామండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ గారు చెప్తుంది. కెమెరామెన్ శేషుతో షామీ న్యూస్ కర్నూలు.